కేంద్ర ప్రభుత్వం తాజాగా 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. 2023లో సెన్సార్ చేయబడిన అత్యుత్తమ చిత్రాలను అవార్డుల కోసం ఎంపిక చేశారు. ఈసారి తెలుగు చిత్రాలకు అవార్డుల పంట పండింది. బేబీ, హనుమాన్ చిత్రాలకు రెండేసి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. భగవత్ కేసరి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికవగా, బలగం, గాంధీ తాత చెట్టు వంటి చిత్రాలకు అవార్డులు వరించాయి. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ నిర్మించిన సార్, తెలుగు డైరెక్టర్ రూపొందించిన యానిమల్ సినిమాలకు కూడా పురస్కారాలొచ్చాయి. ఇక ప్రేక్షకులను భావోద్వేగంలో ముంచెత్తిన బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు పాటకు ఉత్తమ గేయ రచన విభాగంలో జాతీయ అవార్డు లభించింది. ఈ అద్భుతమైన గీతాన్ని రచించిన కాసర్ల శ్యామ్ ఈ గౌరవాన్ని అందుకున్నారు. యువతను విశేషంగా ఆకట్టుకున్న బేబీ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ పురస్కారం లభించింది. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించిన సాయి రాజేష్ నీలం ఈ అవార్డును దక్కించుకున్నారు. సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సార్. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాని తమిళంలో వాతి పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాకి అద్భుతమైన సంగీతం సమకూర్చినందుకు గాను జీవి ప్రకాష్ కుమార్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. అలానే టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రూపొందించిన యానిమల్ సినిమాకి కూడా పలు విభాగాల్లో పురస్కారాలు వచ్చాయి. ఉత్తమ నేపథ్యం సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్, బెస్ట్ సౌండ్ డిజైన్ కి సచిన్ సుధాకర్, హరిహరన్ మురళీధన్ కు అవార్డులు వరించాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ది కేరళ స్టోరీ సినిమాకు 2 ప్రధాన అవార్డులు వచ్చాయి. ఇక ఈ మూవీ విషయానికొస్తే విడుదల నుంచే ఈ సినిమా అనేక వివాదాలు, సంచలనాలకు వేదికగా నిల్వగా తాజాగా అవార్డులు దక్కించుకున్న తర్వాత కూడా ఈ చిత్రంపై ఆ రాష్ట్ర సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ స్టోరీ సినిమాకు జాతీయ అవార్డులు ప్రకటించిన గంటల వ్యవధిలోనే కేరళ సీఎం పినరాయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు అవార్డులు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోందని ఆయన ఆరోపించారు. ఇలాంటి చిత్రాన్ని సత్కరించడం ద్వారా కేంద్రం తమ రాష్ట్రం గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తుందని మండిపడ్డారు.